ఓపీ ఛార్జీల దడ ప్రైవేట్ హాస్పిటల్స్లో అడ్డగోలుగా వసూలు. ఏ ఆసుపత్రికి వెళ్ళినా 500 తక్కువ లేదు. కార్పొరేట్లు అయితే 1000కి పైనే. ఓపీ సర్జరీ ఛార్జీలపై లేని నియంత్రణ. రేట్లు ఫిక్స్ చేయాలని కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశించిన చర్యలు ఉన్నాయి. వాస్తవానికి కూడా ఒక్క విజిట్తో 5,000 నుంచి 10,000 కదమాట. సాధారణ చెకప్ల కోసమని కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే ఒక్క విజిట్తోనే కనీసం 5,000 ఖర్చు అవుతున్నది. హైదరాబాద్లో ఉన్న వివిధ ప్రైవేట్ హాస్పిటల్లో ఓపీకి వెళ్ళినా 10 మందితో వెలుగు మాట్లాడగా వారికి ఒక విజిట్లోనే ఓపీతో కలిసి 5,000 నుంచి 10,000 ఖర్చు అయినట్టు పేర్కొన్నారు. వీరిలో ఒక బాడీ పెయిన్స్తో స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గరకు 1000కి ఓపీ తీసుకున్నారట. ఆయన ఒక నిమిషం పరీక్షించి బ్లడ్ టెస్టులు, ఎంఆర్ఐ, ఈఎంజీ టెస్టులు రాశారట. వీటికే దాదాపు 8,000 రూపాయలు అయిందట. ఇక మెడిసిన్కు అదనం అని చెప్పి ఒక వార్త కథనం వస్తుంది. అయితే విషయం ఏంటంటే ఇక్కడ గమనించిన మిత్రులరా, మీరు ఏ హాస్పిటల్కైనా పోండి, చిన్నదో పెద్దదో అంటే హాస్పిటల్ పోండి. ఇప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వచ్చిందాక అనేక మంది ఆర్ఎంపీల మీద దాడులు చేస్తూ ఉంది. అనేక మంది ఆర్ఎంపీలను పట్టుకొని వీళ్ళకి అనేక కేసులు పెట్టి వాళ్ళని ఇబ్బంది చేస్తూ ఉన్నది. అయితే ఇక్కడ ఒక విషయం గమనించండి మిత్రులారా, ఆర్ఎంపీల కంటే ప్రమాదకరం ఏదైతుందో ఈ ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రులు. ఎందుకంటే వాళ్ళని పాపం ఏదో చిన్న చిన్న జీవితాలతో పల్లెలలో జ్వరం వస్తున్నా ఏదో వస్తున్నా వాళ్ళు దగ్గరకు పోతే చిన్న మెడిసిన్ ఇచ్చి వాళ్ళు కాపాడుతూ వాళ్ళు చేస్తూ ఉన్నారు. అయితే వాళ్ళని ఇక్కడ అనే అవసరం లేదు. ఇక్కడ వాళ్ళు ఈరోజు కూడా సామాన్య ప్రజలు ఇలా బతుకుతున్నారు, మంచిగా ఉంటున్నారంటే ఆర్ఎంపీలతోనే ఉంటున్నారు. వాస్తవం నిజం ఇది. ఆర్ఎంపీ వ్యవస్థ లేకుంటే వాస్తవానికి ఈ గవర్నమెంట్ హాస్పిటళ్ళు సరిపోవు, ప్రైవేట్ వాళ్ళు ఇంకా విపరీతంగా చెలరేగిపోతారు. అయితే ఇక్కడ ఒక విషయం తీసుకున్నట్టయితే ఒక్క విజిట్తో 5,000 నుంచి 10,000 కదా. వాస్తవానికి మీరు ఏ హాస్పిటల్ పోండి, నేను పోయినా కూడా మా శ్రీకాంత్ పోయినా కూడా ఏం చేస్తారా అంటే ఇట్లా చూసేసి ఓకే ఫస్ట్ బ్లడ్ టెస్ట్ చేసుకురాపు అంటాడు. 6కి రాత్రి చూస్తారు. చూసినాక మళ్ళీ ఇంకో టెస్ట్ రాస్తారు. ఎందుకు ఇవన్నీ రాస్తున్నాం అంటే ఆయన అంటారు కదా, మీకు ఎందుకు వచ్చిందో సూక్ష్మంగా తెలుసుకోవాలి కాబట్టి ఇవన్నీ రాస్తా ఉన్నాం. మళ్ళీ రిపీట్ కాకుండా మొత్తం చూడాలని చెప్తారు. నాకైతే అన్నీ చేసినాక ఓహో ఎందుకు వచ్చింది మీకు అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఏ విజిట్ అయినా ఇప్పుడు ఎంఆర్ఎస్ కానీ వాస్తవానికి ఇంకో విషయం ఏంటంటే ఒక నిమిషం, ఇప్పుడు మనం ఒక హాస్పిటల్ పోయినాం, ఇవాళ ఒక హాస్పిటల్ పోయినాం, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఎక్స్ అనే హాస్పిటల్కి పోయినాం, A to Z స్కానింగ్ రిపోర్ట్ బెడ్ ఆన్ తీస్తారు. తీసిన తర్వాత మనకు డాక్టర్ నచ్చకనో మనకు తగ్గకనో రేపో ఎల్లుండో ఇంకో హాస్పిటల్కి వెళ్తాం. వెళ్ళినప్పుడు మరి మన దగ్గర అంటే మన మూలాలు అంటే ఎక్కడ ఏమైంది ఎందుకు వస్తుంది అనేది టెస్ట్ చేయడానికి పాపం ఫస్ట్ డాక్టర్ మొత్తం స్కానింగ్ చేసాడు. అవునా, స్కానింగ్ చేసినప్పుడు మళ్ళీ రెండో డాక్టర్ వై అనే డాక్టర్ దగ్గర పోయినప్పుడు మళ్ళీ వై అనే డాక్టర్ ఏం చేస్తాడు, మళ్ళీ రిపోర్ట్లు వస్తాడు. సార్ నినాక మొన్ననే సార్ చేసుకున్నదంటే లేదు అవి పనిచేయి. అక్కడికన్నా అత్యాధునిక టెక్నాలజీ మా దగ్గర ఉంది, అసలు మీకు ఎందుకు అయింది ఏమైంది అనేది మళ్ళీ స్టార్టింగ్. నేను మీకు ఒక విషయం చెప్పాలి. ఇక్కడ నాకు కొంచెం కాలు నొప్పి అని చెప్పి హాస్పిటల్ పోయినా, యూరిక్ యాసిడ్ పెరిగిందంటే పోయినాను. వాస్తవానికి ఒక హాస్పిటల్లో చెక్ చేస్తే 7.8 వచ్చింది, ఇంకో హాస్పిటల్లో చెక్ చేస్తే 11 వచ్చింది. గమనించండి, ఒకటే రోజు. ఈరోజు చేసినా మళ్ళీ రేపు చేసిన భయమై ఒక అత్యాధునిక పరికరాలు ఉన్న టాప్ మోస్ట్ ల్యాబ్కి వెళ్ళి మళ్ళీ టెస్ట్ చేపిస్తే అక్కడ 7 వచ్చింది, 7.2 వచ్చింది. అంటే రిపోర్ట్స్ కూడా కొంత లేకుండా వచ్చినాయి. నాకు వ్యక్తిగతంగా నాకే వచ్చినాయి. మీరు గమనించండి మిత్రులారా. ఇక అంటే ఇంకోటి ఎవరైనా ప్రైవేట్ ఇప్పుడు మా శ్రీకాంత్ పోయినాను ఎగ్జాంపుల్గా, ఎంఆర్ఎస్ స్కాను తెలిసిన వాడు పోతే 40% డిస్కౌంట్ ఇస్తాడు. ఒక 1,000 రూపాయలు ఉంటే 600 రూపాయలు 500 రూపాయలు తీసుకుంటాడు. కానీ అదే డాక్టర్ రిఫరెన్సో ఆర్ఎంపీలో రిఫరెన్సో లేకపోతే డాక్టర్ రిఫరెన్స్ పోతే తగ్గుతుంది ఆడ. అదే నువ్వు పోతే 1,000 రూపాయలు తీసుకుంటాడు ఆడ. అంటే ఆ పైసలు 40% డిస్కౌంట్ ఎక్కడ పోతా అంటే ఈ కార్పొరేట్ ఆసుపత్రుల జేబులోకి పోతూ ఉంది. మీరు గమనించండి మిత్రులారా. మేము అనేక సందర్భాల్లో ఛానల్ పెట్టిన సందర్భంలో కూడా అనేక సందర్భాల్లో కార్పొరేట్ ఆసుపత్రుల మీద విరుచుకుపడ్డాం, మాట్లాడడం జరిగింది. ఇట్లా మోసాలు చేస్తా ఉన్నారు, ఇబ్బంది చేస్తా ఉన్నారు చెప్పడం జరిగింది. ఇలా ఇది రాస్తే ఏం లాభం? ఇప్పుడు చూడండి ఇక్కడ ఏముంది, కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశించిన చర్యలు ఉన్నాయన్నమాట. అయితే ఇక్కడ ఇంకొకటి, ఫస్ట్ హాస్పిటల్ పోగానే 50,000 కట్టించుకుంటారా? అయితే అది ఎమర్జెన్సీ కేసు, యాక్సిడెంట్ అయితే 50,000 లక్ష. ఇప్పుడు ఇంకొకటి మనం జనరల్గా మాట్లాడుకుంటాం, జ్వరం వచ్చినా కూడా 20,000 కట్టించుకుంటారు. జనరల్గా మాట్లాడుకుంటే ఇంతకుముందు ఓపీ అంటే పోగానే ఫస్ట్ డాక్టర్ దగ్గరికి పోగానే అక్కడ ఒక రిసెప్షన్ ఉంటుంది. ఇంతకుముందు 150 ఉండే, ఫస్ట్ 150 నుంచి 300, ఇప్పుడు 500 రూపాయలు అయింది. 150 ఉన్నప్పుడు నెల రోజులు అంటే ఈ నెల రోజులు తగ్గకుండా మళ్ళీ వచ్చినా ఫ్రీగా చూసేవాళ్ళు. ఇప్పుడు వారానికి వచ్చింది అది. అంటే ఫీజు 150 పోయి 500 అయింది, డేస్ మాత్రం వారానికి వచ్చింది. మరి ఎంత దోపిడీ ఉన్నది ఇక్కడ. దీన్ని మరి వాస్తవానికి కేంద్రం
ఇవన్నీ ఇట్లా ఉండద్దు అని చెప్పినా కానీ దీన్ని ఇక్కడ చర్యలు మాత్రం శూన్యం. మేమేమంటున్నామంటే ఇప్పటికి కూడా తెలంగాణ రాష్ట్రంలో పట్ల సార్ దేశం మొత్తం మాకు సంబంధం లేదు, ఇవి మాట్లాడుతూ ఉన్నాం. సంబంధం అంటే వేరే ఉద్దేశం అనుకోవద్దు. ఇక అది కేంద్రం తీసుకోవాలి నిర్ణయం కాబట్టి తెలంగాణ మాత్రం ఉచిత విద్య ఉచిత వైద్యం కావాలని మేము కొట్లాడుతూ ఉన్నాం. ఈ ఉచిత వైద్యం వచ్చినాక ఎంత పంచాయతీ ఉండదు కదా, ఉండదు. కానీ అవి కానివారు అవి ఇంకా 100 ఉచితాలు ఇస్తారు కానీ ఉచిత విద్య ఉచిత వైద్యం మాత్రం కానివ్వరు. ఏదేమైనా పేద ప్రజలు మాత్రం జేబులు చిల్లు కొడుతూ ఉన్నారు.